కదే. హలో గైస్, ఇప్పుడే పాపం ప్రతాప్ మూవీ చూసొచ్చా. చూసిన తర్వాత పాపం ప్రతాప్ కాదు, పాపం నేను అనిపించింది. ఇదేంట్రా ఇదే? అదే థియేటర్ లో చూసినందుకు. స్టోరీ ఏంటంటే, చిన్నప్పటి నుంచి పాయల్ రాధాకృష్ణ ఎలియాస్ బుజ్జమ్మ అంటే తిరువీర్ ఎలియాస్ ప్రతాప్ కి ప్రేమ. ఆ ప్రేమతో పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళయ్యాక మొదటి 3 రాత్రులు గడిచాయో లేదో, తర్వాత నుంచే ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. బుజ్జమ్మ పుట్టింటికి వెళ్ళిపోతుంది. మరి ఫైనల్ గా బుజ్జమ్మని ప్రతాప్ ఇంటికి తీసుకొచ్చాడా లేదా అనేది స్టోరీ. సినిమా స్టార్టింగ్ లో 90s వైపు తో స్టార్ట్ అవుతుంది. బాగుంది. ప్రేమ, పెళ్లి, కొన్ని కామెడీ సీన్స్ తో నవ్వుతూ బానే ఉంటుంది. కానీ ట్రైలర్ చూసి ఎక్స్పెక్ట్ చేసిన సినిమా అయితే ఉండదు. ఎందుకంటే ప్రతాప్ ని బుజ్జమ్మ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందా అన్న పాయింట్ ని ఇంటెన్స్ గా చూపిస్తారు. కానీ ఆ సమస్య తెలిసాక ఇదే సమస్య, దీనికోసం ఇంతలా లాగ్ చేశారు అనిపిస్తది. ఫ్రెండ్స్ తో కలిసి ప్రతాప్ చేసిన ప్రయత్నాలు కొన్ని బానే ఉంటాయి, కానీ కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి. బుజ్జమ్మ నేరుగా ఊరి పెద్దల దగ్గరికి వెళ్లి కేసు పెట్టడం కూడా కొంచెం ఫోర్స్డ్ గా అనిపిస్తది. అయినా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే బాగున్నాయి. రచ్చబండ మీద ఊరి జనాలతో ప్రతాప్ మధ్య జరిగే సీన్స్ అక్కడక్కడ నవ్వు వచ్చాయి. క్లైమాక్స్ కూడా కొంచెం ఇంటెన్స్ తోనే వెళ్తుంది, కానీ ఓవరాల్ మూవీకి వచ్చేసరికి కొంచెం డ్రాగ్ అయితే అవుతుంది. పాజిటివ్స్: తిరువీర్ యాక్టింగ్, అక్కడక్కడ కామెడీ, రచ్చబండ సీన్స్ అయితే సేవ్ చేశాయి. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కొంచెం ఇంటెన్స్ ఇచ్చాయి. నెగటివ్స్: మూవీ పాయింట్ చిన్నదే, కానీ మూవీనే ల్యాగ్ చేశారు. ఆ ల్యాగ్ కి మధ్యలో మనం కాస్త స్లీప్ అయ్యొచ్చు. కొన్ని సీన్స్ అయితే ఎందుకు అనిపించేలా ఉంటాయి. యాక్టింగ్ అయితే తిరువీర్ అమాయకుడు ప్రతాప్ గా ఫుల్ గా న్యాయం చేశాడు. పాయల్ రాధాకృష్ణ కూడా ఆమెకు తగ్గట్టుగా బాగానే యాక్ట్ చేసింది. అజయ్ ఘోష్ గారు ఫాదర్ క్యారెక్టర్ లో కొన్ని సీన్స్ అయితే నవ్వించారు. రాశి గారు కూడా బాగానే పర్ఫామ్ చేశారు. ఇంకా మిగతా సపోర్టింగ్ ఆర్టిస్ట్ లైక్ గోపరాజు, రఘుబాబు వీళ్ళు కూడా బాగానే చేశారు. ఫైనల్ వెడ్డిట్ ఏంటంటే, పాపం ప్రతాప్ కొంచెమే నవ్వించాడు. మీరు టైం పాస్ చేయాలనుకుంటే తిరువీర్ ఫ్యాన్స్ అయితే, లేదా విలేజ్ కామెడీ ఇష్టమైతే ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి. పాపం ప్రతాప్ లాగే మనం కూడా పాపం అయిపోతాం. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న గ్రేడ్ సి గ్రేడ్. మీరు మూవీ చూసారా? ఏమనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి పాపం ప్రతాప్ కి పాపం నెక్స్ట్ మూవీ అయినా ఇంకా బాగుండాలని కోరుకుందాం.